ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మనకందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఇప్పటిదాకా ఒక క్లారిటీ అయితే వచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళిద్దరు రెండు దేశాల మధ్య కూడా ఒక సమన్వయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాని వెనక ఎవరు ఉన్నారనేది ఏది పక్కన పెడితే మాత్రము ఉక్రెయిన్కి అండగా అమెరికా ఉంటూ వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఆర్థిక సాయం కానివ్వండి, అలాగే ఆర్మీకి సంబంధించి ఆయుధాలకు సంబంధించి అమెరికా సాయం చేస్తూ వస్తుంది. అయితే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు. ఉక్రెయిన్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు, అసలు ఏం జరిగింది, దానికి కారణాలు ఏంటి అనేది ఆ దేశ ప్రధాని జెలెన్స్కీతో మాట్లాడి తెలుసుకున్నారు. అంతకుముందు పుతిన్తో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సమావేశమై కూడా దీనికి శాంతియుతంగా చర్యలు తీసుకోవాలి, చర్చించుకొని శాంతియుతంగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలంటూ కూడా కోరిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. అయితే నిన్న ఉక్రెయిన్కి సంబంధించి జెలెన్స్కీతో జరిగినటువంటి సంభాషణలపైన ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నిన్న ఉక్రెయిన్లో పర్యటించిన తర్వాత ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. స్నేహితుడిలా సాయం చేస్తా, యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్లో ఆయనకి ప్రధాని మోదీ ఆహ్వానము. మోదీ పర్యటనలో ఉక్రెయిన్ 4 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమలు, ఔషధ, సాంస్కృతిక రంగాలు, మానవతా సాయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా రక్షణ, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపై ఇద్దరు నేతలు కీలక చర్చలు సాగించారు. ఉభయ దేశాలు త్వరలో దీనిపైన సంయుక్త ప్రకటన చేయనున్నారు. మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, ఔషధ, వ్యవసాయం, విద్యారంగాలపై మోదీ జెలెన్స్కీ చర్చించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చర్చల్లో యుద్ధం గురించే ఎక్కువ ప్రస్తావన ఉన్నట్లు కీవ్లో విదేశాంగ మంత్రి జయశంకర్ మీడియాకు తెలిపారు. సంక్షోభం సమసి శాంతి నెలకొనేందుకు ఉన్న మార్గాలను ఆరా తీశామని పేర్కొన్నారు. పరిష్కారానికి చర్చలే మార్గమని, ఆ దిశగా సంప్రదింపులు సాగాలని అభిలాషించారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనేందుకు తమ ఉద్దేశమని జెలెన్స్కీకి మోదీ చెప్పారని ప్రకటించారు. పుతిన్తో జులైలో జరిపిన చర్చల వివరాలను కూడా జెలెన్స్కీకి మోదీ వివరించారు. సో నిన్న అయితే గతంలో కూడా ఏదైతే పుతిన్కి సంబంధించి సమావేశమైనప్పుడు, ఇప్పుడు జెలెన్స్కీకి సంబంధించి సమావేశమైనప్పుడు కూడా అప్పుడు పుతిన్తో ఏవైతే చర్చించారో ఆ అంశాలను కూడా జెలెన్స్కీకి వివరించి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేసి సాధ్యమైనంత వరకు శాంతిని నెలకొల్పాలని చెప్పేసి మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెప్పారు. సో ఒకసారి అది చూసుకుంటే జెలెన్స్కీని భారత్లో పర్యటించాలని మోదీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని జయశంకర్ తెలిపారు. జెలెన్స్కీ భారత్కు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ఉక్రెయిన్ పర్యటనను చారిత్రాత్మకమని అభివర్ణించారు. కూలంకుషంగా, నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయని ప్రకటించారు. మన ముందు శాంతి చర్చల్లో భారత్ ప్రమేయం ఉండాలని ఉక్రెయిన్ కోరుతుందని జయశంకర్ వివరించారు. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్కు మానవతా సాయంగా 22 టన్నుల వైద్య పరికరాలను భారత్ అందజేసింది. మందులు, శస్త్రచికిత్స పరికరాల్లో కూడిన భీష్మ అంటే భారత్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఫర్ సహయోగ్ కింద వాళ్ళు దీన్ని అందించారని కూడా చెప్తున్నారు. ఒక్కో క్యూబ్లో 200 రకాల ఔషధాలు ఉన్నాయి. యుద్ధం ముగించాలని కూడా ప్రధాని మోదీ కోరారు. యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్తో మోదీ పర్యటన యుద్ధం ముగింపునకు తోడ్పడుతుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దేశాల అధినేతలు ఉక్రెయిన్కు వెళ్లారని, వీరందరి ప్రయత్నాలతో సంక్షోభం సమసిపోతుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ సమితి సాధారణంగా అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత ప్రాతిపదికన సమస్యల పరిష్కారం దొరుకుతుందనే ఆకాంక్ష ఉంటుందని చెప్పేసి వెళ్ళబుచ్చారు. అయితే ఏదైతే ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నామో ఈ ఫోటోలు, గతంలో ప్రధాని మోదీ పుతిన్తో సమావేశమైనప్పుడు కానీ, ఇప్పుడు జెలెన్స్కీతో సమావేశమైనప్పుడు కానీ శాంతి జరగాలి, దేశాల మధ్య విభేదాల కంటే కూడా శాంతి ముఖ్యం. ఎందుకంటే అక్కడ నష్టపోతుంది ప్రజలు, అక్కడ నష్టపోతుంది ఆర్థిక పరంగా దేశాలు నష్టపోతున్నాయి. దాని నుంచి కోలుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శాంతి చర్చలు జరిపి దానికోసం ఒక ప్రజలు ఇబ్బంది పడకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి కూడా మోదీ భావించారు. దానికోసం ఒక స్నేహితుడిగా ఉండి 2 దేశాలకు సంబంధించి, ఇటు ఉక్రెయిన్కి కానివ్వండి, అటు రష్యాకి కానివ్వండి, 2 దేశాలకు సంబంధించి శాంతి చర్చలు జరగాలి. దానికోసం ఒక స్నేహితుడిలా ఇద్దరికి తోడ్పడతా ఉంటాను, ఒక మధ్య రేఖగా మీ ఇద్దరి మధ్య ఉంటానంటూ కూడా అటు పుతిన్కి చెప్పిన పరిస్థితి, ఇటు జెలెన్స్కీకి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో జెలెన్స్కీని కూడా భారత్లో పర్యటించాలని చెప్పేసి మోదీ ఆహ్వానించారు. దానికి సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి కొన్ని రోజుల్లోనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఈ పర్యటన వల్ల ఇతర దేశాలతో భారత్కు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు బయటకు వచ్చినట్టు కూడా అర్థమవుతుంది. భారత్ని ఒక పెద్దన్నగా దేశం ఎలా గుర్తిస్తుందో కూడా ఈ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది.